బైబిల్ యొక్క విశ్లేషణ. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఆల్రెడీ బైబిల్‌లో మనకి ఏ పుస్తకాలు ఉన్నాయి, ఎలా డివిజన్స్ చేయబడ్డాయి, ఎట్లా కవెనెంట్స్ దేవుడు నిబంధనలు చేశాడు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇవి మనకి బైబిల్‌ని వ్యాఖ్యానించేటప్పుడు మన యొక్క అవధులు ఏంటి, మన లిమిటేషన్స్ ఏంటి, మనం ఎలా చేయాలి అనేది కూడా మనకి ఓవర్‌వ్యూ వలన ఉపయోగపడుతుంది అనమాట. సో నేను ఒక్కొక్కటిగా బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ ఓవర్‌వ్యూలో మొదటిగా జనరల్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్. బైబిల్ యొక్క సాధారణమైనటువంటి మొత్తం బైబిల్ యొక్క సాధారణమైన విశ్లేషణ ఏంటంటే, జనరల్గా మనం చూసుకుంటే బైబిల్ పర్పస్, బైబిల్ థీమ్, దాని స్టోరీ, స్ట్రక్చర్, బైబిల్లో చెప్పబడుతున్న డాక్ట్రిన్ బేసిక్గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. బైబిల్ పర్పస్, బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని పాపి అయిన మనిషికి వెల్లడిపరిచాడు, తద్వారా మనిషి రక్షింపబడాలనేది దేవుని ఉద్దేశం. అంటే ప్రతి మనిషి కూడా తాను పాపినని గ్రహించి తాను రక్షింపబడాలనేదే మెయిన్ ఉద్దేశం. అంటే బైబిల్ మెయిన్ ఉద్దేశం అనేది ఒక పాపి రక్షింపబడాలి, ఆ రక్షణ ప్రణాళిక ఎలా జరుగుతుంది, దేవుని చిత్తం మనిషి పట్ల ఎలా బయలుపరుస్తున్నాడు, ఆ పాపి రక్షింపబడాలనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. అది మనకి పర్పస్లో అర్థమవుతుంది. అందుకే బైబిల్లో దీని ఉద్దేశం ఏంటి, దీని పర్పస్ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చాలామందికి ఈ రక్షణ గురించినటువంటి విషయాలు కానీ, ఆ మనిషి పాపి అన్నాడు విమోచన నిమిత్తము, ఒక రకంగా చెప్పాలంటే విమోచన, అందుకని బైబిల్ నేపథ్యం కూడా రాశాడు. థీమ్ విమోచన గురించిన సారాంశం ప్రతి పుస్తకంలో మనకి కనిపిస్తుంది. ఉద్దేశం ఇది, బహుశా నేపథ్యం థీమ్ కూడా అలానే ఉంటుంది అనమాట. థీమ్ అండ్ పర్పస్. విమోచన అంటే మనిషి పాప బంధకాల నుంచి విడిపింపబడాలి. ఉద్దేశం ఏంటంటే దేవుడు మనిషి రక్షింపబడాలని ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు, పాపి అయిన మనిషి. దాంట్లో మెయిన్ థీమ్ అంతా కూడా ఆ విమోచన, ఆ బంధకాల నుంచి మనం బయటికి రావాలని ప్రతి పుస్తకంలో కూడా దానికి సంబంధించినటువంటి సూచనలు మనకు కనిపిస్తుంటాయి. తర్వాత బైబిల్ మొత్తం స్టోరీ, కథ మొత్తం యేసుక్రీస్తు గురించి ఉంటుందన్నమాట బైబిల్లో. అదేంటి మా కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రస్తావనే లేదుగా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన యేసుక్రీస్తు ముందు నుంచి ఉన్నవాడు. యాక్చువల్గా ఇశ్రాయేల్కి చాలాసార్లు ప్రత్యక్షం అవుతూ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. సో ఆయన గురించే స్టోరీ మొత్తం. ఆయన మొదటి రాకడ గురించి ముందుగానే ప్రవచనాల్లో చెప్పడం, సిద్ధపాటు చేయడం, ఆ యొక్క వంశావళిలో నుంచి యూదా గోత్రం నుంచి రావడం, అంటే అబ్రహాము ప్రమాణం చేసిన తర్వాత ఆ గోత్రం అబ్రహాము సంతానంగా ఆయన రావడం, అంటే మొదటి రాకడ గురించి రాయబడ్డది. ఆయన మరణం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం గురించి, తర్వాత ఆయన ద్వారానే రక్షణ, ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణం అయ్యాడు, ఆయన మరలా రాబోతున్నాడు. స్టోరీ మొత్తం దిస్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. దాంట్లో మిగతా పక్కన అంటే అప్పుడున్నటువంటి రాజ్యాల గురించి, అప్పుడున్న పరిస్థితుల గురించి కొన్ని వివరిస్తూ మనకు ఆ స్టోరీ అనేది కనిపిస్తుంది. తర్వాత స్ట్రక్చర్ అంటే బైబిల్ యొక్క నిర్మాణం, దాంట్లో ఉన్న పుస్తకాల యొక్క అమరిక మనం చూస్తే అది ప్రతిదీ కూడా దాని క్రమంలో ఉందన్నమాట. అంటే దాని క్రమం, అంటే దీన్ని బిబ్లికల్ ఆర్డర్ అంటారు. బైబిల్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డర్, ఆదికాండం నుంచి మనకి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ క్రమము ఏంటంటే బిబ్లికల్ ఆర్డర్ అంటారు. బిబ్లికల్ ఆర్డర్ అంటే ఏ విషయం తర్వాత ఏది మనకి నేర్చుకోవాలి, ఏది క్రమముగా ఉన్నది, ఏది మన ఆత్మీయ జీవితాలకి చక్కగా అంటే నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉందని ఆ క్రమ పద్ధతిలో బైబిల్ని పెట్టడం జరిగింది. కానీ అప్పట్లో ఇశ్రాయేలీయులు పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళు ఎలా పెట్టేవాళ్ళు అంటే, వాళ్ళు కాలానుగుణంగా దాన్ని పెట్టడం జరిగిందనమాట. కాలానుగుణంగా దాన్ని, అంటే ఏ కాలంలో ఫస్ట్ ఏది రాయబడ్డది, తర్వాత ఏ పుస్తకం రాయబడ్డది, తర్వాత ఏ పుస్తకం రాయబడ్డది, తర్వాత ఏ పుస్తకం రాయబడ్డది. సో ఈ యొక్క ఆర్డర్ని కాలానుగుణంగా పుస్తకాలని వాళ్ళు అమరించి పెట్టడం జరిగింది. కానీ తర్వాత మనం లాస్ట్ టైం చూసినటువంటి కెనానిసిటీలో
బైబిల్ అంతా కూడా ఒక చోట చేర్చబడిన తర్వాత ఆ ఆర్డర్ని, ఆ క్రమాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది మనము నిర్ధారించుకుని ఆ క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో అది ఆ స్ట్రక్చర్. ప్రతి పుస్తకం కూడా దాని క్రమంలో చక్కగా అది పెట్టబడ్డది. ప్రతిదీ కూడా అవసరమే. అంటే ఇక్కడ ప్రేరేపింపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి పుస్తకాలు ఇవన్నీ. తర్వాత బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ మనం చూసినా కానీ అంటే బైబిల్ అంతటా కూడా సరైన బోధ అంటే డాక్ట్రిన్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి చట్టాలు, లా, నిబంధనలు, ఆజ్ఞలు, కమాండ్మెంట్స్, ఎక్సోటేషన్స్, బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వాటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి బోధలు, సిద్ధాంతాలు ఒక క్రమ పద్ధతిలోనే బైబిల్లో ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఎంటైర్ అంటే ఇది ఇక్కడ కాకుండా ఇంకొక చోట పెట్టుంటే బాగుండేది, ఇది రాయకుండా ఇంకొక రకంగా ఈ బోధ రాసి ఉంటే బాగుండేది అని చెప్పడానికి వీల్లేదు. సో దిస్ ఈజ్ ద టోటల్ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద బైబిల్. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే బైబిల్ని మనం 2 భాగాలుగా విభజించడం జరిగింది. 2 టెస్టిమెంట్లుగా, పాత నిబంధన, కొత్త నిబంధన. 2 టెస్టిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. 2 మెయిన్ డివిజన్స్ ఆఫ్ ద బైబిల్. సో 2 ప్రధాన విభాగాలు మనకి ఇవి తెలిసినవే, పుస్తకాల పేర్లు కానీ ఇవన్నీ. మనకి పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు మనకి పొందుపరచబడ్డాయి. ఆ పుస్తకాల పేర్లు కూడా చాలాసార్లు మనం గుర్తుపెట్టుకొని చెప్పడం జరిగింది. పుస్తకాల పేర్లు కూడా మనం బై హార్ట్ చేస్తే మనకి ఎప్పటికప్పుడు గుర్తుంటాయి. సో వాటిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి దయచేసి, అది ఎప్పుడు కూడా చెప్తున్న విషయమే. ఇది రెండవ విషయం, 2 భాగాలుగా చేయబడ్డది. తర్వాత మూడవ భాగం ఏంటంటే దీంట్లో బైబిల్ 3 కాలాల కింద విభాగింపబడింది అనమాట. బైబిల్ యొక్క 3 కాలాలు, ద 3 డిస్పెన్సేషన్స్ ఆఫ్ ద బైబిల్. ఆ 3 కాలాలు ఏంటంటే ప్యాట్రియారికల్ ఏజ్ అంటారు, అంటే పితరుల కాలము. మొసాయిక్ ఏజ్ అంటే మోషే కాలము. తర్వాత ద గాస్పెల్ అండ్ చర్చ్ ఏజ్, సువార్త మరియు సంఘకాలం. ప్యాట్రియారికల్ ఏజ్ అంటే పితరుల కాలం, దీన్ని తండ్రుల కాలం అంటారు. ఈ కాలంలో దేవుడు దర్శనాలు, కళలు, దేవదూతల ద్వారా అంటే తండ్రులతో డైరెక్ట్గా కూడా మాట్లాడాడు. ఈ కాలంలో వ్రాతపూర్వకమైన చట్టం ఏమీ లేదు, ఇక్కడ లిఖితపూర్వకమైనది ఏమీ లేదు పితరుల కాలంలో. అంటే మనకి ఆదాము కానీ, తర్వాత మనం చూసినటువంటి నోవా కానీ, దాని ముందు హానోక్ కానీ, తర్వాత మనకి అబ్రహాము కానీ, ఇస్సాకు, యాకోబు, సో ఇక్కడ వరకు చూసుకుంటాం. దాని తర్వాత మనకి మోషే కాలం వస్తుంది. అంటే మోషే కాలానికి ముందు వరకు కూడా దాన్ని ప్యాట్రియారికల్ ఏజ్ అంటారు. దేవుడు ఏంటంటే కుటుంబాలతో అంటే ఒక్కొక్కరితో మాట్లాడడం జరిగింది, కుటుంబాలతో మాట్లాడడం జరిగింది, డైరెక్ట్గా వాయిస్ ద్వారా మాట్లాడడం జరిగింది. దర్శనాలు ఇచ్చేవాడు, అంటే డైరెక్ట్ విజన్స్ అంటే విజన్స్లో చూపు మాత్రమే కాదు, ఒక దృశ్యాన్ని దేవుడు చూపిస్తాడు, చూడడం మాత్రమే కాదు, వాయిస్ కూడా క్లారిటీ ఉండిద్ది అనమాట. అది విజన్ అంటే, దర్శనం. ఇంకోటి అంటే కళలు. ఈ కళలు ఏంటంటే స్వప్నాలు, మనం నిద్రపోయినప్పుడు వస్తుంటాయి కదా, అంటే అప్పుడు ఓన్లీ దృశ్య రూపకమైనటువంటి వివరణ మాత్రమే ఉంటుంది దాంట్లో ఒక ఆడియో స్పష్టంగా డైరెక్ట్గా చెవులతో వినడం అనేది ఇవి ఉండవు. నెక్స్ట్ దేవదూతల ద్వారా ఇట్లా వాళ్ళు ఆ కాలంలో ఆ టైంలో దేవుడు అనుమతించినటువంటి మార్గాలు అన్నమాట. తర్వాత మోషే కాలం అంటే, సో ఇక్కడ మోషే, ఈ కాలంలో మోషేని బట్టి వచ్చింది మొసాయిక్ ఏజ్ అని. దేవుడు అతని ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొన్ని సామాజికమైన, రాజకీయమైన, మతపరమైన జీవితానికి మనకి ఖచ్చితమైన వ్రాతపూర్వకమైన నియమాలను ఏర్పాటు చేశాడు. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషేతో దేవుడు మాట్లాడేవాడు డైరెక్ట్ వాయిస్ ద్వారా. సో అట్లా మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, తాను కూడా లిఖించడం, ఒక చట్టం అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ రాతపూర్వకమైనటువంటి చట్టం ఏమీ లేదు, కానీ ఇక్కడ రాతపూర్వకమైన చట్టం ఉండదు మోషే కాలంలో. అదొక కాలం. అంటే బైబిల్ని 3 కాలాల కింద విభాగించవచ్చు. ఇంకొక కాలం ఏంటంటే సువార్త మరియు సంఘకాలం. ఈ కాలంలో దేవుడు ఇక్కడేమో
కుటుంబాలతో మాట్లాడేవాడు. ఇక్కడేమో ఒక దేశంతో, ఒక జాతితో మాట్లాడేవాడు. ఇశ్రాయేలీల జాతితో తన పద్ధతిని కుటుంబం నుంచి దేశానికి విస్తరించాడు. అంటే కుటుంబాలతో ఇక్కడ మాట్లాడేవాడు పైన, కిందేమో తర్వాత దేశంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ సంఘకాలం, స్వార్థ కాలానికి వచ్చేసరికి దేవుడు కుటుంబం నుంచి, దేశం నుంచి డైరెక్ట్గా ప్రపంచానికి, సమస్త మానవాళికి విస్తరించి ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే దేవుని ఉద్దేశాలు ఏంటి, ఆయన కుమారుని ద్వారా మానవులందరూ విమోచింపబడాలని. సో సంఘం అనే ఒక మహత్తరమైన కార్యక్రమంలో అందరూ పాలిభాగస్తులు కావాలనేది దేవుని ముఖ్య ఉద్దేశం. సో తన యొక్క ఉద్దేశాలని ఇక్కడ ఈ కాలంలో, ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఆయన మనకి ఇచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, మనం ఈ కాలంలో, సంఘ కాలంలో ఉండి, స్వార్థ కాలంలో ఉండి, దేవుడు నాకు దర్శనాలు, కళలు వచ్చి, దేవదూతల ద్వారా వచ్చి మాట్లాడి ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో కొత్త విషయాలు చెప్తున్నాడు అంటే, అది ఆ కాలంలో దేవుడు అనుమతించింది. ఈ కాలంలో డైరెక్ట్గా దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు. సో నువ్వు ఈ కాలంలో ఉండి ఈ కాలంలో ఉన్న విషయాలు కోడ్ చేసుకొస్తున్నావు అంటే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అర్థం. ప్లస్ నువ్వు సంఘకాలంలో ఉండి ఇక్కడ పెట్టినటువంటి ఆచార వ్యవహారాలు, బలులు, అర్పణలు, పండగలు, పబ్బాలు, ఇట్లా ఇశ్రాయేల్ చేసిన కూడా ఏమంటారు, ఏయో పండగలు, ఇవన్నీ కూడా మనం చేస్తూ వస్తున్నామంటే, మరి సంఘానికి దేవుడు నియమించిన కట్టడలు, నియమాలు ఉన్నాయి, వాటిని మనం కాదని వాటిని చేస్తాం. అంటే దీన్ని మిక్స్ చేస్తాం. అది కూడా ప్రాబ్లమే. అలా మిక్స్ చేయకూడదు. మనం ఈ కాలంలో ఉన్నాం కాబట్టి ఈ కాలానుగుణంగా మనం వెళ్ళాలి. మరి అట్లని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాలంటే కాదు. దాంట్లో సామాజికమైన, రాజకీయమైన విషయాలు ఏదైతే ఉన్నాయో, మనకి సమాజానికి ఉపయోగపడేవి, ఆత్మీయ విషయాలు మనం అనుసరించవచ్చు, ఉదాహరణలు వారి జీవితాలను అనుసరించవచ్చు. కానీ మతపరమైన విషయాలలో మాత్రం వాటిని మనం అనుసరించకూడదు. అంటే ఆచారబద్ధమైన ప్రభుని ఆరాధించేటువంటి విషయాల్లో బలులు, అర్పణలు, ఏమంటారు, పస్కా పండుగలు, అట్లాంటివి మనం ఆచరించడానికి లేదు. ఈ కాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఏది వర్తిస్తుందో దానికి అనుగుణంగా మనం అనుసరించాలి. ఇవన్నీ మిక్స్ చేసి చాలా మంది నడుచుకుంటారు, అది పద్ధతి కాదు. తర్వాత మనకి 3 భాగాలు మనం చూసాం. 4వ భాగం దేవుడు చేసినటువంటి కొన్ని నిబంధనలు, ప్రధానమైన మేజర్ కవెనెంట్స్, ప్రధానమైన కొన్ని నిబంధనలు మనం చూస్తాం. దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు, కానీ దాంట్లో నిబంధనలు చేశాడు, కొన్ని మాత్రం మనం చూద్దాం. 6 నిబంధనలు, 6 మేజర్ కవెనెంట్స్, 6 ప్రధానమైనటువంటి నిబంధనలు ఏమై ఉన్నాయో మనం చూద్దాం. అంటే దేవుడు ఎవరెవరికి వాగ్దానం చేసి, ఒక ప్రామిస్ చేసి, ఏ విధంగా నిబంధనలు చేశాడు, వాటికి గుర్తులు ఏం పెట్టాడు అనేది మనం వీటిని చూద్దాం. దీంట్లో చూసినట్లయితే దేవుడు ఆదాముతో చేసినటువంటి నిబంధన. ఆదాముతో ఫస్ట్ కవెనెంట్ విత్ ఆడమ్. ఆదాముతో ఏమి నిబంధన చేశాడు అంటే, దేవుడు ఆదాముకి, అవ్వకి, ఇద్దరికి నిబంధన చేశాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఫలవంతంగా ఉండండి మరియు విస్తరించండి, భూమిని నింపండి, భూమిని లోపరుచుకొని మరియు ప్రతి జీవిపై ఆధిపత్యం కలిగి ఉండండి, మంచి చెడులు తెలివించే చెట్టు ఫలాలు తినకూడదు. అంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు, షరతులు పెట్టి, మీరు ఈ ప్రకారము మీరు ఉండండి, విస్తరించండి, భూమిని నింపండి, కొన్ని విషయాలు చెప్పాడు. వాగ్దానం చేశాడు, నివసించడానికి మరి తోట, ఆహారం కోసం ప్రతి చెట్టు, మూలిక, ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఆదికాండంలో 1-2 అధ్యాయాలు చూస్తే మనకి అర్థమైతే. అయితే దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు, మీరు ఫలించి విస్తరించండి, ప్లస్ వాళ్ళు తినడానికి ఆహారాన్ని, చెట్టు మూలికలని, అంటే పండ్లు, ఆకులు, ఆకుకూరలు, అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ మధ్యవర్తి ఎవరు అంటే, ఈ కాలంలో, అంటే ఈ నిబంధన చేసినప్పుడు, ఈ నిబంధన ఆదాముతో దేవుడు చేశాడు. ఆదాము, అవ్వతో దేవుడు చెప్పాడు, ఫలించి విస్తరించండి అని. ఆ టైంలో మీకు ఆహారం ఏమై ఉంటుంది అనేది తర్వాత వచ్చేటువంటి ఆ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక జనరేషన్ వరకు, నెక్స్ట్ ప్రామిస్ చేసేంత వరకు అది కంటిన్యూ అవుతూ వచ్చింది. నెక్స్ట్ ప్రామిస్ చేసేంత వరకు వాళ్ళకి ఆహారము ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. అయితే ఇక్కడ మధ్యవర్తి లేడు, డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ చేసినటువంటి మేజర్ కవెనెంట్, అంటే
ఇంకొక ముఖ్యమైనటువంటి నిబంధన ఏంటంటే జల ప్రళయానికి ముందు దేవుడు నోవాహుతో చేసిన నిబంధన, కవనెంట్ విత్ నోవా బిఫోర్ ద ఫ్లడ్. ఇక్కడ ఏంటంటే దేవుడు నోవాహు, తన భార్య, వారి కొడుకులు, వారి భార్యలు అంటే కోడళ్ళు, వాళ్ళతో దేవుడు చేశాడు. ఏది? నోవాహు ప్రళయానికి ముందు, జల ప్రళయానికి ముందు. అయితే దేవుడు పెట్టింది ఏంటంటే ఓడను నిర్మించాలి, కుటుంబంతో ఓడలో ప్రవేశించాలి, అంటే జంతువులు, పక్షులు వీటినన్నింటినీ సేకరించాలి, తినడానికి ఆహారాన్ని సేకరించి మీరు సిద్ధపరచుకొని లోపలికి వెళ్ళాలి. అది ఆ నోవాహు కుటుంబంతో చేసిన నిబంధన. అయితే నోవాహు కుటుంబం మరణం నుండి రక్షింపబడింది. దేవుడు ప్రామిస్ చేశాడు, దాని ప్రకారమే వాళ్ళకి మరణం అనేది లేదు. దేవుడు సేవ్ చేసి క్షేమంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం, చేసిన నిబంధన ప్రకారం దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఇది జరిగింది. అయితే ఇక్కడ మధ్యవర్తి ఎవరు? దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు ఎవరున్నారు మధ్యవర్తి? ఎవరూ లేరు, మధ్యవర్తి లేరు. డైరెక్ట్గా దేవుడు నోవాహుతో మాట్లాడడం జరిగింది. ఇది రెండవ నిబంధన, చేయబడినటువంటి రెండవ నిబంధన. మూడవ నిబంధనకి మనం వెళ్దాం. మూడవ నిబంధన వచ్చేసి జలప్రళయం తర్వాత దేవుడు నోవాహుతో చేసిన నిబంధన. జలప్రళయం తర్వాత దేవుడు నోవాహుతో చేశాడు నిబంధన. అతనికి, అతని సంతానానికి, మీరు ఫలవంతంగా ఉండండి, విస్తరించండి, భూమిని నింపండి, భూమిని నింపండి అన్నాడు. కానీ ఈ జలప్రళయం తర్వాత భూమిని నింపండి, విస్తరించండి అంటే, కానీ వాళ్ళందరూ కూడుకొని బాబేలు గోపురాన్ని కట్టుకుని ఒక సిటీ కట్టుకుని అక్కడే ఉందామని అనుకుంటారు. నిమ్రోదు అందరినీ కూడా ఏర్పాటు చేసి. కానీ దేవుడు ఫలించి విస్తరించండి అంటే, కానీ ఒకే చోట గుమిగూడుకొని ఉండిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. దేవుడు దాన్ని అనేకమైన అంటే తను భాషలు ఇచ్చేసి దాన్ని ఆపివేసి అందరూ భూమి మీద విస్తరించేటట్లుగా చేశాడు. అయితే ఈ జలప్రళయం తర్వాత దేవుడు మాంసం యొక్క రక్తాన్ని తినొద్దు అంటాడు. ఇంకోటి అంటే మాంసం తినొచ్చు అని చెప్తాడు. అది మనం ఇక్కడ 9వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. మాంసం అక్కడి నుంచి మనం మాంసం తినవచ్చని దేవుడు అనుమతిస్తాడు. కానీ దాన్ని రక్తంతో తినకూడదని కొన్ని నియమాలు, కొన్ని షరతులు దేవుడు ఇక్కడ నేర్పిస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా నేలనికి శపించనని చెప్పాడు. ఋతువులు ఉంటాయి, ఋతువులు, కాలాలు. ఇప్పుడు మనకు ఋతువులు ఉన్నాయి కదా, ఈ వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, మనకి కాలాలు వచ్చాయి. అట్లనే ఋతువులు ఉన్నాయి, అవి ఉంటాయని దేవుడు చెప్పాడు. అప్పటి నుంచి ఉన్నాయి. వాటన్నిటిని, మృగాల్ని, పక్షుల్ని, మన చేపల్ని పాలిస్తున్నాం. ఇక ఎప్పుడు కూడా ఇట్లాంటి వరదల్ని దేవుడు అంటే అట్లాంటి వినాశనాన్ని తీసుకున్నానని చెప్పాడు. ఇక్కడ దేవుడు జలప్రళయం తర్వాత కూడా మాట్లాడేటప్పుడు మధ్యవర్తి లేడు. అయితే ఇక్కడ గుర్తు పెట్టాడు. ఇక్కడ గుర్తు ఏంటంటే మేఘంలో ఒక విల్లు పెట్టాడు అనమాట. దాన్ని మనం రెయిన్బో అంటాం. ఒక మేఘంలో ఒక గుర్తుని దేవుడు ఆ టైంలో పెట్టాడు జలప్రళయం తర్వాత. సో ఇది గుర్తు అంటే ఇంకెప్పుడు కూడా అట్లాంటి మహాప్రళయాన్ని, భయంకరమైన వర్షాన్ని నేను తీసుకురాను అని ఆదికాండం 9వ అధ్యాయంలో 12 నుంచి 17 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఇది థర్డ్ కవనెంట్, మూడో మేజర్ కవనెంట్, ఇంపార్టెంట్ కవనెంట్. ఇంకా ఫోర్త్ కవనెంట్ ఏంటంటే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. దేవుడు ఇక్కడ అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఇవి తన తరాలన్నీ కూడా అనుసరించాలని దేవుడు చెప్పాడు అనమాట. ఇక దేవుడు చాలా విషయాలు ఇక్కడ బయలుపరిచాడు. నువ్వు బయటికి వెళ్ళాలి అంటే ఒక కొత్త దేశానికి దేవుడు తీసుకెళ్తాడు, అక్కడ నువ్వు ఉండాలి, ఇస్సాకుని బలి అర్పించాలి. ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు, దాని ప్రకారం నడుచుకున్నాడు. వాగ్దానం చేసిన వాడిని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు దేవుడు చేసిన ప్రామిసెస్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది, చాలా ప్రామిసెస్. అయితే ఇక్కడ కూడా దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు ఎట్లాంటి మధ్యవర్తి లేడు. నేను చివరి రాయడానికి మెయిన్ కారణం ఏంటో నేను నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తాను. ఈ మధ్యవర్తి లేడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, నోవాహుతో ఆదాంతో మాట్లాడేటప్పుడు మధ్యవర్తి లేడు, తర్వాత నోవాహుతో మాట్లాడేటప్పుడు మధ్యవర్తి లేడు, అబ్రహాంతో మాట్లాడేటప్పుడు కూడా మధ్యవర్తి లేడు. దేవుడు పెట్టినటువంటి కొన్ని సింబల్స్ లేకపోతే కొన్ని గుర్తులు ఏంటంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు సున్నతి, సర్కంసిషన్ అనేది చేయించుకోవాలి. నీవు, నీ సంతానము అందరూ కూడా సున్నతిని అనుసరించాలి, సున్నతి చేయించుకోవాలని దేవుడు చెప్పాడు.
ఈ గుర్తుని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. అది అబ్రహాముకి తన తన తర్వాత వచ్చిన సంతానానికి దేవుడు పెట్టినటువంటి ఒక గుర్తు. తర్వాత ఇక్కడ నుంచి ఆ మిగతా విషయాలు మీకు అర్థమవుతాయి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసింది. ఇది ఒక నిబంధన. ఇది కూడా ఇందాకటి వరకు దేవుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాడు. లిఖితపూర్వకమైనటువంటి ఏమంటారు గ్రంథాలు కానీ ఏమీ కూడా అక్కడ వాళ్ళకి లేవు, శాస్త్రం కానీ. ఇక్కడ లిఖితపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఇందాకటి వరకు మా కుటుంబాలతో ఆయన వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ మొత్తం దేశంతో, ఇశ్రాయేలు దేశంతో దేవుడు ఒక నిబంధన చేసుకుంటాడు. కొన్ని షరతులు పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసారంగా, ఆ 10 ఆజ్ఞానుసారంగా మీరు జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మధ్యవర్తి ఎవరు అని అంటే, ఇశ్రాయేలు అందరికీ కూడా అక్కడ మధ్యవర్తి ఎవరంటే మోషే. అంటే దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? మోషేతో మాట్లాడేవాడు. మోషే ద్వారా మోషే ఆ దేశాన్ని అంతటికీ కూడా విషయాన్ని, దేవుడు చెప్పిన సందేశాన్ని కన్వే చేసేవాడు. ఒక ప్రవక్తగా ఉన్నాడు. అంటే మోషే ఒక మధ్యవర్తిగా ఉండి వాళ్ళు ఏదైనా మెయిన్ విషయాలు ఏదైనా తీసుకొచ్చినా, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకొచ్చినా మోషే దేవుని సన్నిధిలో దాన్ని పరిష్కారం చేసేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి అంటే దేవుణ్ణి అడిగి దేవునికి ప్రార్థన చేసి, సో మిగతా విషయాలు ఒక మధ్యవర్తిత్వం అనేది మోషే చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ కూడా ఒక వింతైన విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా చాలామంది దీన్ని అనుసరిస్తూ ఉంటారు. అది నేను నెక్స్ట్ ఏంటో నేను చెప్తాను దాని గురించి. ఇంకా ఇక్కడ పెట్టినటువంటి గుర్తు ఏంటంటే సబ్బాత్ అంటే విశ్రాంతి దినం. ఈ ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రామిస్ చేశాడు. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్లస్ వాళ్ళకు గుర్తు పెట్టాడు ఏంటంటే, మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. శనివారము సబ్బాత్, ఆ ఏడవ రోజు మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని పెట్టాడు. ఒక మధ్యవర్తి మోషేని కూడా దేవుడు నియమించాడు. సో ఈ నియమాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి ప్రశ్నలో ఇక్కడ వస్తాయి. ఇక్కడ వస్తాయి 6th మేజర్ కవనెంట్లో, ఇంపార్టెంట్ కవనెంట్లో ఇక్కడ ఏంటంటే సువార్త మరియు సంఘం. ఇక్కడ దేవుడు చేసినటువంటి నిబంధన. ఇది 6వ నిబంధన. ఇప్పటి వరకు మనం చూస్తే అన్ని నిబంధనలు కూడా పాత నిబంధన గ్రంథంలో మనకు అనిపిస్తున్నాయి. ఇది కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఒక నిబంధన. దాంట్లో ఇంపార్టెంట్ కవనెంట్. ఇక్కడ దేవుడు ప్రపంచం మొత్తానికి దేవుడు ఈ నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, దీంట్లో షరతులు ఏంటంటే సువార్త వినడం, యేసుక్రీస్తుని నమ్మడం, అపోస్తుల బోధని మనం కలిగి ఉండటం, పాపం విషయమై మనం పశ్చాత్తాపడాలి. దీనికి ముందు అట్లాంటివి ఏమి లేవు. అపోస్తుల బోధ లేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం లేదు, దీనికి ముందు లేవు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసిన నిబంధనలు మనకు ఉన్నాయి. సువార్త వినాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, తర్వాత మనం బాప్తిస్మం తీసుకోవాలి. దీంట్లో బాప్తిస్మం ఉన్నది, దానికి ముందు బాప్తిస్మాలు లేవు, ఇక్కడ బాప్తిస్మాలు ఉన్నాయి. మనం ఆత్మీయంగా ఇక్కడ ఎదగటం కానీ, ప్రభువుని ఆరాధించేటువంటి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అంటే సమరయ స్త్రీతో ఏమని చెప్తాడు, అంతకుముందే వాళ్ళు కొండ మీద అక్కడ టెంపుల్ దగ్గర ఆరాధించేవాళ్ళు, కానీ దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు. ఇక్కడ మనకు వచ్చేసరికి స్వార్థ కాలం, సంఘకాలంలో మన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. అంతకుముందు వాళ్ళు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆరాధించేవాళ్ళు. సో ఇట్లా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని, అంటే సంఘ కార్యకలాపాలు మంచిగా నిర్వర్తించాలని, మరణ వరకు నమ్మకంగా ఉండాలని దేవుడు ఇక్కడ బోధలు వేరు. ఇక్కడ ఏంటంటే క్షమాపణ ఉంటుంది. ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే పాప క్షమాపణ కలుగుతుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు బలిని అర్పించి ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేవాళ్ళు. ఒక బలిని, గొర్రెని కానీ మేకని కానీ తీసుకెళ్ళేది. కానీ ఇక్కడ దేవుడు మనకి సంఘాన్ని స్వార్థ కాలంలో నియమించింది ఏంటంటే, మనం మోకరించి ప్రార్థన చేస్తే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడు ఎన్నుకోవడం, ఎలక్షన్ గురించి మనం చూస్తాం, విమోచన గురించి చూస్తాం, దేవుడు మన నీతిమంతులుగా ఎలా చేస్తున్నాడు అనే దాన్ని మనం చూస్తాం, దేవుని కృపను మనం ధ్యానిస్తాం. రక్షణ అంటే ఏంటి దాని గురించి విపులమైనటువంటి వివరణ, యేసుక్రీస్తు మరణందు విశ్వాసం ఉంచాలని, ఆయన త్యాగమునందు, సో ఒక నిరీక్షణ, సమాధానము, సో ఆయన యొక్క కాపుదల, సహాయము, ఇంకా చాలా విషయాలు ఇక్కడ మనకన్నీ కూడా దేవుడు నిత్య జీవం గురించినటువంటి విషయాలు, పరలోకం గురించిన విషయాలు ఇక్కడ బోధింపబడతాయి. అయితే ఇక్కడ మనకు మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు.
ఇక్కడ మధ్యవర్తి మోషే కాదు, ఇక్కడ మధ్యవర్తి ఏ పాస్టర్ గారు కాదు, ఇక్కడ మధ్యవర్తి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఫాదర్స్ కాదు, ఇక్కడ మధ్యవర్తి పెద్ద పాస్టర్ కాదు, ఇక్కడ మధ్యవర్తి పెద్ద దేవుని సేవకుడు కాదు, ఇక్కడ మధ్యవర్తి ఎట్లాంటి మెగా చర్చ్ పాస్టర్ కాదు. సో ఇంకెవరో మనం పెట్టుకున్నటువంటి మధ్యవర్తులు కారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి మధ్యవర్తులు ఎవరూ లేరు. మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే మన దేవుడు, ఆయనే మన ప్రభువు, ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి గుర్తు ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి పరిశుద్ధాత్మ దేవుని చేత వారు ముద్రింపబడుతున్నారు. అది ఇక్కడ గుర్తు. దేవుడు పెట్టినటువంటి ఒక సింబల్ ఏంటంటే, దోస్ హూ ఎవర్ బిలీవ్డ్ ఇన్ జీసస్ దే విల్ బి సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సంచకరువుగా ఉన్నాడు. ఆయన చేత మనం ముద్రింపబడుతున్నాం. ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. మరి అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు, దీనికి ముందు నిబంధనలలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాలలో నివాసం ఉండలేదు. ఆయన అకేషనల్గా వచ్చి ఆయన కార్యాన్ని చేస్తూ వెళ్ళారు. కానీ ఇక్కడ ఆయన మనలో ఉంటున్నాడు. ఇక్కడ చేయబడినటువంటి వాగ్దానం. కాబట్టి మన సంఘకాలంలో ఉన్నాం కాబట్టి వాటిని మనం మిక్స్ చేసి కంబైన్డ్గా మనము రోస్ట్ చేయకూడదు. ఇక్కడ నియమాలు, అక్కడ నియమాలు. అక్కడ పెట్టినటువంటి గుర్తు ఏంటంటే సబ్బాత్ పెట్టాడు. ఇక్కడ ఏంటంటే సంఘకాలంలో చర్చ్ మనకి పెట్టాడు. ఆదివారంలో కూడుకుంటున్నారు. తర్వాత ఎందుకంటే అపోస్తులు కూడుకుంటూ అది ఆదివారంలోనే కూడుకుంటూ వస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. సో ఇది చారిత్రకంగా వాళ్ళు ఇనీషియల్గా అనుసరించారు. ప్రతిరోజు గ్యాదర్ అయ్యారు, తర్వాత సండేస్ గ్యాదర్ అయ్యారు, తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది కాబట్టి దాన్ని సండేగా మనం ఇప్పుడు గ్యాదర్ అవుతున్నాం. కానీ సాటర్డే అప్పట్లో వాళ్ళు సబ్బాతుని అనుసరించారు, శనివారం గ్యాదర్ అయ్యారు. దీన్ని మనం మిక్స్ చేయకూడదు. సో ఇట్లా కొన్ని నియమాలు మనం మధ్యవర్తులు పెట్టుకొని, ఇప్పుడు మీరు దేవునికి చెప్పండి, దేవుడు ఏం చెప్తున్నాడో మాకు చెప్పండి ఒకసారి అని మనం అడుగుతుంటారు కొంతమంది. మిమ్మల్ని అడగరు కానీ దేవుని పరిచర్య చేస్తున్నారు కదా సేవకులు అన్నప్పుడు, పాస్టర్గా మీరు చేస్తున్నారు కదా, దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు కదా, మీరు మాట్లాడని అంటుంటారు. దేవుడు మాకు దగ్గరగా ఉంటున్నాడు. రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు. దేవుడు అందరికీ చేరువుగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. వాళ్ళ దివ్య దృష్టితో చూడడం కానీ, వాళ్ళు ఇంకేదో చెప్పడం కానీ ఏమీ ఉండవు. అందరం మనుషులే, మన మనుషులు మాత్రమే. కానీ మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను బట్టి ఆ యొక్క డిఫరెన్సెస్ మనకు ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ని బట్టి మనకి ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానులే. మనము మధ్యవర్తులం కాదు. మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన యేసు ప్రభు నామంలో అడుగుచున్నాము తండ్రి అంటాం. అంటే తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన యేసు ప్రభు నామంలో అడుగుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు ద్వారానే మనకి క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారానే పాప విమోచన. యేసుక్రీస్తే మనకు ఒక ఉత్తరవాదిగా, ఒక లాయర్గా ఉన్నాడు. ఆయన మన తరపున వాదిస్తున్నాడు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభులో నుండి మనల్ని తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. ఆయన కృప ద్వారా, ఆయన చేసిన త్యాగం ద్వారా, శిలువ మరణం ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆ శిలువలో నుంచి మనం చూస్తున్నాడు కాబట్టి మనం అంగీకరింపబడ్డాం. కాబట్టి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. అంతే, యేసుక్రీస్తు ప్రభు ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్లస్ ఇక్కడ దేవుడు తన యొక్క కుమారుని ద్వారా, బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా చివరిగా విపులమైన వివరణ కూడా అదే. చివరి వివరణ కూడా దాన్నే మనం సమ్మరైజ్ చేసి మాట్లాడతాం. మనం పాత నిబంధన ధర్మశాస్త్రం అధికారం కింద లేము. ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద ఇప్పుడు మనం లేము. అంటే మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేద్దామా? లేదు. దాంట్లో చెప్పబడినటువంటి కొన్ని ఉదాహరణలు, అందుకనే దీని చదివితే మీకు అర్థమవుతుంది. మనకు మార్గనిర్దేశం చేయబడటలేదు. అంటే ఇప్పుడు మన నియమాలు, నిబంధనలు, మనం అనుసరించాల్సిన మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాత నిబంధన గ్రంథంలో మనకు లేవు. దాని యొక్క ఆధిపత్యంలో మనకు లేవు. కానీ దాంట్లో చెప్పబడినటువంటి పాత నిబంధన యేసు గురించి మనకు బోధించడానికి ఉపయోగపడుతుంది. మరియు మనం అనుసరించడానికి దూరంగా ఉండడానికి ప్రతికూల ఉదాహరణలను అందించడానికి ఉపయోగపడుతుంది. అర్థమయ్యే ఉంటుంది బహుశా. అంటే మనం ఏవైతే కొన్ని అనుసరించాలో, మనం పాత పరిశుద్ధంగా ఉండండి, తీర్థంగా ఉండండి, దొంగతనం చేయకండి, అబద్ధ సాక్ష్యం పలకండి,
ఆ, మరి ఆదాం ఆ, దావీదు పాపం చేశాడు, మనం అట్లా పడిపోకూడదు. ఈ ఉదాహరణలు మనకు ఉపయోగపడతాయి, చెప్పబడిన కొన్ని ఆజ్ఞలు మనకు ఉపయోగపడతాయి. కానీ దాంట్లో ఆచారపరమైన, లేకపోతే మనం ఒక అధికారికంగా అదైతే లేదు ఇప్పుడు మన మీద మనకి. కానీ దాంట్లో చెప్పబడిన ఉదాహరణలు మనం తీసుకోవాలి, వాటిని మనం అనుసరించాలి. కొత్త నిబంధన నేడు మన యొక్క అధికారం అనేది మనం గ్రహించాలి. ఏంటి కొత్త నిబంధన మనకి అధికారం అంటే, యేసుక్రీస్తు యొక్క ఆయన గురించినటువంటి వాక్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఇదేంటంటే పాత నిబంధన గ్రంథం, ఎందుకంటే యేసుక్రీస్తుడు మనకు యేసుక్రీస్తు గురించి మనకు బోధించడానికి ఉపయోగపడుతుంది. ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం బోధించాడు అనేది ఇక్కడ మనం అధికారికంగా తీసుకుంటున్నటువంటి విషయాలు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం కదా, అందుకనే సువార్త కాలము, సంఘకాలం అని మనం అంటాం. ఆ కాలానికి అనుగుణంగా బైబిల్లో మనం అప్లై చేసుకోవాలి. దీని అధికారంలో మనం ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మాటలు మన జీవితానికి, దైవభక్తికి అవసరమైన అన్ని విషయాలను అందిస్తాయి. మరియు ప్రతి మంచి పనికి మనల్ని పూర్తిగా సిద్ధపరుస్తాయి. కావున ఇది అధికారం చేత నడుచుకోవాలి. అంటే ఎట్లా నడుచుకోవాలంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొత్త నిబంధన ఎలా నిర్దేశిస్తుంది, ఇక్కడ హౌ ద న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్. ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తుందంటే, దీంట్లో క్రీస్తు సిద్ధాంతం అనేది పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. పరిపూర్ణంగా వెల్లడి చేయబడిన దేవుని చిత్తం అనేది ఇక్కడ ఉంటుంది. క్రీస్తుని గురించినటువంటి విషయాలు నీకుండా ఉంటాయి. ఇంకొకటి ఆజ్ఞలు, ఆమోదించబడిన ఉదాహరణలు, అవసరమైన తాత్పర్యాలు. ఇక్కడ మనం చూస్తే అపోస్తలులైనటువంటి బోధ, గ్రేట్ కమిషన్ అంటే మనకి సువార్త ప్రకటించాలని, ప్రతి సంఘం ఏ విధంగా నడిపింపబడాలని, బాప్తిసం అంటే రక్షింపబడిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలని, లార్డ్స్ టేబుల్ ఈ నియమాలు మనకు ఉన్నాయి. సంఘంలో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు లీడర్షిప్ గురించి కానీ, చర్చ్ లీడర్స్ డీకన్స్ గురించి కానీ, ఒక నిర్వాహకత్వం ఏ విధంగా చేయాలి, పెద్దలు ఏ విధంగా నియమింపబడాలి, పరిచారకులు డీకన్స్ ఏ విధంగా నియమింపబడాలి, ఇంకా సంఘం శిష్యత్వం అనేది ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు సంఘ కాలానికి దేవుడు బోధిస్తాడు. సో వీటినన్నిటిని కూడా పక్కన పెట్టి పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన మధ్యవర్తి తత్వాన్ని తీసుకుంటున్నారు అందరూ. నేను మధ్యవర్తిగా ఉన్నాను, దేవుడు నాకు ఒక కళ చెప్పాడు, దేవుడు నాకు ఒక దర్శనం చెప్పాడు, అది మీకు నేను చెప్తాను. లేకపోతే దేవుడు మీకు మంచి చేస్తాడు, దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు పేదలుగా ఉండటానికి వీల్లేదు, అందరూ రిచ్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు దేవుడితోనే డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం. దేవుడు ఎప్పుడు మంచి చేసేవాడే కానీ ఏమంటారు, మంచి అంటే దేవుడు ఎప్పుడు బ్లెస్సింగ్స్ అంటే ప్రాస్పరిటీ అంటే ఎప్పుడు కూడా మనం బహుగా ఆశీర్వదింపబడి ఈ ఆస్తులు ఐశ్వర్యాలు కూడబెట్టుకుంటాము, లేకపోతే మనం అనుకున్నదే జరిగిద్ది అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి వెళ్తున్నారు. కానీ దేవుడు మనకు ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, మన సువార్త ప్రకటించాలి, శిష్యులు తయారు చేయాలి, మన పరిశుద్ధంగా బ్రతకాలి, ఉన్నవారిని ఫీడ్ చేయాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, సత్యాన్ని అవలంబించాలి, పరిశుద్ధంగా మనం శుద్ధి చేయబడుతూ ఉండాలి, అపోస్తలుల బోధను మనం ఇంకా ధ్యానించాలి బహుగా. ఇవి పెట్టినట్టు మన కాలానికి అనుగుణంగా ఈ బాధ్యతలను విడిచిపెట్టి పేరుతో పిలవడము, నీకు మంచి జరిగిద్ది, నీకు అప్పులు తీరిపోతాయి అని చెప్పడం, ఈ బోధల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దృష్టాంతాలను ఎక్కువగా తీసుకుని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాని ప్రకారము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ, ప్లస్ దానికి దూరంగా కూడా వాళ్ళ యొక్క సొంత ఇష్టాలను కూడా నెరవేర్చే విధంగా బోధలు, ప్రసంగాలు, పరిచర్యలు చేస్తున్నారు. అంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుడు మన కాలానుగుణంగా ఏవైతే బోధిస్తున్నాడో వాటికి దూరంగా ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ డివిజన్స్ని క్లియర్గా గమనించి ఏది మనకి ఆమోదింపబడుతుంది, ఏది మనకి మన దేని అధికారంలో ఉన్నాము, దేని అధికారం కింద లేము అనే క్లారిటీతో మన అడుగులు ముందుకు వేయాలి. సో ఈ విషయాలు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇవి మన బైబిల్ ఓవర్వ్యూలో ముఖ్యంగా చూసేవి. జనరల్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్ మనం చూసాము. 2 టెస్టిమెంట్స్, డిస్పెన్సేషన్స్ అంటే 3 కాలాలు బైబిల్ విభాగింపబడిందని ప్రధానమైన నిబంధనలు మనం చూసాము. కొన్ని లిమిటేషన్స్, చివరిలో మనం చూసింది లిమిటేషన్స్, దేవుని బయలుపాటు యొక్క పరిమితులు ఏమైతే ఉన్నాయో ఆ పరిమితుల్ని మనం ఇక్కడ చూసాము. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే
మన ధర్మశాస్త్రం అధికారం కింద లేము అనే విషయాన్ని మనం గ్రహించాలి. బట్ కొత్త నిబంధన అధికారంలో ఉన్న కొత్త నిబంధనలో కూడా సువార్త సంఘకాలము దాంట్లో మనం ఉన్నాం. ఎందుకంటే మరి కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు మరి శనివారం ఆరాధించారు కదా, శనివారం సబ్బాత్ అనుసరించారు కదా, మరి వాళ్ళు టెంపుల్ కట్టుకున్నారు కదా, అక్కడ కూడా బలులు ఇచ్చారు కదా. కానీ అక్కడ కొత్త నిబంధనలో మనం దేని అధికారంలో ఉన్నామంటే సువార్త సంఘకాలంలో ఉన్నాం. మనకి నియమింపబడినటువంటి నియమాలని ఒకసారి మనము క్లియర్గా తెలుసుకొని మనం అనుసరించాలి. మన సంఘము పెట్టబడింది, సంఘము దాని నియమాలు పద్ధతులు మనం వెళ్ళవలసినటువంటి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అందుకని పితరులతో మాట్లాడినప్పుడు అప్పుడు రాతపూర్వకమైన చట్టం లేదు, అప్పుడు డీల్ చేసిన విధానం వేరు దేవుడు. తర్వాత మోషే కాలంలో వారితో డీల్ చేసిన విధానం వేరు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు. తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరంటే యేసుప్రభు. దాన్ని అన్నింటినీ కూడా అనుసరించి పరిశుద్ధుడిగా బ్రతికి దాన్ని నెరవేర్చింది ఆయన. ఆయన ద్వారా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నీతి అనేది మనకు ఆపాదింపబడుతుంది. అంటే ఆ ధర్మశాస్త్రం యేసుప్రభులో నెరవేరింది. దాని అధికారం కింద ఇప్పుడు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు కొత్త నియమాలని పద్ధతుల్ని మన కొత్త నిబంధనలో స్వార్థ కాలంలో సంఘానికి బోధించాడు. మనం సంఘం అనే కాలంలో ఉన్నాము. సంఘం అనే కార్యక్రమం, ఆయన మహత్తర కార్యక్రమంలో మనం ఉన్నాము. ఆయన సంఘానికి విధింపబడినటువంటి నియమం, మీరు లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండండి, ఈ యొక్క గ్రేట్ కమిషన్ సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే బాధ్యతను దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధంగా బ్రతకమని దేవుడు నియమాలను పెట్టాడు. వాటిని మనం అనుసరించాలి. కానీ ఈ కళలు, దర్శనాలు, ఈ తలనొప్పులు, ఇవన్నీ కూడా మనం పెట్టేసుకొని మధ్యవర్తి తత్వాన్ని అనుసరించి ఇట్లా ప్రాస్పరిటీ, మాకు బహుగా నీకు ధనం సమకూర్చబడుతుంది అనే విషయాల మీద దృష్టి ఉంచి ఇప్పుడంతా ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు అనమాట. ప్రాస్పరిటీ టీచింగ్స్ అంటారు. అది ఎక్కువగా జరుగుతుంది. సంఘంలో ఎవరు అందరికీ కారు ఉండాలి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఉండాలి, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ బంగారాలు ఉండాలి, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అనుకున్నది జరగాల. సంఘం ఇదంతా కూడా లోకానుసారమైనటువంటి ఆశలు, ఆలోచనలు, వీటన్నిటిని కలిపి చిత్రీకరించి బోధిస్తున్నారు. కానీ సంఘకాలంలోకి మనం వచ్చి చూస్తే ఎట్లా ఉందంటే, సంఘకాలంలో ఆస్తులను కోల్పోయారు, సంఘకాలంలో ప్రాణాలను కోల్పోయారు, సంఘకాలంలో జీవితాలను త్యాగం చేశారు. ఎట్లాంటి పరిస్థితి అయినా స్వార్థ ప్రకటించారు. సంఘకాలంలో జైల్లో వేయబడ్డారు. కానీ నీకు పాత నిబంధన కాలంలో చూస్తే అబ్రహాంని దేవుడు ఎప్పుడు కాపాడుతున్నాడు, అబ్రహాంని దేవుడు ప్రామిస్ చేశాడు, అబ్రహాంకి దేవుడు పెద్ద దేశాన్ని ఇచ్చాడు, తర్వాత ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యాలు, తర్వాత దావీదుకు చూస్తే గొప్ప రాజు అయ్యాడు, ఐశ్వర్యాలు, ధనము, ఇవన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ఇవన్నీ ఆశీర్వాదాలు లాగా వాటిని పట్టుకొని వాటిని ఏలాడుతున్నారు. తర్వాత వచ్చే సంఘకాలానికి వచ్చేసరికి ఇది ఎలా ఉందంటే, ఇది సాక్రిఫిషియల్ లైఫ్. ఇక్కడ అబ్రహాము లాగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దావీదు లాగా దేవునితో అంటుకట్టబడిన ఆత్మీయ బంధాన్ని కలిగి ఉండాలి. వీటి మీద మన స్పిరిచువల్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఆ స్పిరిచువాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని ఫిజికల్గా, మెటీరియలిస్టిక్గా ఆ ప్రాస్పరిటీ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. సో టోటల్ స్పిరిచువాలిటీలోకి దేవుడు ఇక్కడ మనల్ని దించేస్తాడు సంఘం అనే కార్యక్రమం. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మినిమం థింగ్స్ మనకు కావాల్సింది తినడానికి, ఉండడానికి, వీటన్నిటిని దేవుడు ఇస్తాడు. అందుకనే ధనవంతులు అవ్వటకు మీరు అందరూ కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అనే టీచింగ్స్ కూడా మనకు కొత్త నిబంధన గ్రంథంలో ఉంటాయి. కాబట్టి వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు, ఆత్మీయత మీద. దీంట్లో మనం నష్టపోయే అవకాశం ఉంది, మనం కోల్పోయే అవకాశం ఉంది. చాలా 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 త్యాగం చేయాల్సిన సాక్రిఫిషియల్ లైఫ్ ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. పౌలు గారు ఎలా బతికాడు, పీతరు ఎలా బతికాడు, త్యాగపూరితంగా. బర్నబా ఎలా జీవించాడు, ఎలా సాక్రిఫైస్ చేశాడు. సో ఇవన్నీ త్యాగపూరితమైనటువంటి జీవితాలు. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. కాబట్టి మనం ఏ కాలంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏ పరిచర్య చేస్తున్నాం ఆలోచించండి. దేని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంది? ప్రాస్పరిటీ మీద ఉందా, లేకపోతే ఇక సంఘానికి నియమించినటువంటి ఈ యొక్క సంఘ కొత్త నిబంధన అధికారంలో మనం ఉన్నాం సంఘకాలంలో? వి మస్ట్ హ్యావ్ ద క్లారిటీ. సో దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ. దీన్ని బేస్ చేసుకుని తర్వాత మనం ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్దాం. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగవచ్చు. సో మనం ప్రార్థన చేసుకుని క్వశ్చన్స్లోకి మనం వెళ్దాం.